మళ్లీ బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. వీరికి గంజాయి బ్యాచ్ తోడైంది. మత్తు మైకంలో గొడవలకు దిగుతూ దాడులకు తెగబడుతున్నాయి ఈ బ్యాచ్లు. ప్రజలు బయటికి తిరగాలంటే భయపడిపోతున్నారు. విజయవాడ నగరంలో హడలెత్తిస్తున్న ఈ క్రైమ్ బ్యాచ్ పై టీవీ9 స్పెషల్ ఫోకస్. బెజవాడ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయి. దాదాపు చాలా ఏరియాల్లో స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక మంది తీవ్రంగా బ్లేడ్ బ్యాచ్ దాడిలో గాయపడుతున్నారు. బహిరంగంగా మద్యం గంజాయి సేవిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అసలు ఓవరాల్గా సిటీ వ్యాప్తంగా వీటి పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రుల్లో బ్లేడ్ గంజాయి బ్యాచ్ల దాడులతో విజయవాడ శివారు ప్రజలకు నిద్ర కరువవుతోంది. ఆకస్మిక దాడులతో పౌరులు భీతావహులవుతున్నారు. మత్తులో మునిగి దాడులకు తెగబడుతున్నారు కొంతమంది దుండగులు. డబ్బుల కోసం అకారణంగా గొడవలు పెట్టుకుని దాడులకు దిగుతున్న వారు మరికొంతమంది. బైక్ దొంగతనాలు, ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బండ్లు తగలబెట్టడం, బ్లేడ్లతో కోయడం నగర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో సాధారణమైపోయాయి. కొన్ని నెళ్ల క్రితం డబ్బుల కోసం గుణదలలో ఒక వ్యక్తిని కొట్టి చంపాడు దుండగుడు. రైల్వే స్టేషన్లో డబ్బుల కోసం లోకో పైలట్ ను కర్రతో కొట్టి చంపాడు మరో దుండగుడు. తాజాగా చిట్టినగర్ పరిధిలో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. డబ్బుల కోసం రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిపై బ్లేడ్ తో దాడి చేయగా బైక్ వేగంగా ఆపారంటూ 2 యువకులపై మరో బ్యాచ్ దాడికి తెగబడింది. బండి మీద ఫాస్ట్గా వచ్చారని, ఫాస్ట్గా కూడా రాలే మేడం, ఫాస్ట్గా వచ్చారని వాళ్ళు తాగేసి ఉండి గొడవ పెట్టుకున్నారు కావాలని. సరే ఎందుకులే అని నేను అవతలని తోసి మా వాడిని తోసి అక్కడితో గొడవ అయిపోయింది. ఎవరికాళ్ళు ఇంటికి వచ్చేసాం. తర్వాత ఏంటి అంటే వాడేమో అవతలని పిలిపించుకున్నాడు, వేరే వాడిని పిలిపించుకుని కరెక్ట్ డ్యూటీ కానీ ఇంటికి వెళ్ళి షర్ట్ మార్చుకుని ఛార్జింగ్ వేరు తీసుకుని వస్తాను నైట్ 10ంటికి. కరెక్ట్ ఎండిపోయి సందికాడ ఆపి ముందు మెడపై చేతిలో బ్లేడ్ ఏదో ఉంది మెడ మీద కొట్టారు. అప్పటికి కట్ అయిపోయింది. నన్ను మధ్యలోకి ఆపుతానికి వచ్చాడు మా ఫ్రెండ్, ఆడి చేయి కూడా కోసారు. దాడి చేసిన వాళ్ళకి మీకు గతంలో పరిచయం ఉందా? లేదు మేము అసలు మొక్కలు కూడా తెలియదు మేము. మాకు వాళ్ళు ఏదో కావాలని డ్రింక్ చేసినట్టు అనిపించింది. వాళ్ళు గొడవ పడే మధ్యలో ఆపడానికి వెళ్ళినప్పుడు నా చేయి కూడా కోసారు. చిట్టినగర్, స్వరంగం, బంగారయ్య కొట్టు, కేఎన్ఆర్ పేట, అడ్డ రోడ్డు, లంబాడీపేట, కొత్తపేట, శ్రీనివాస్ మహల్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి అడ్డ రోడ్, చేపల మార్కెట్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఇలా నగరంలో చాలా ప్రాంతాలు ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కు అడ్డాగా మారాయంటున్నారు స్థానికులు. బెజవాడలో 80% ఇండ్లు కొండలపైనే ఉంటాయి. ఇక చిట్టినగర్, 1 టౌన్ ప్రాంతాలు కూడా ఇదే కోవలకు వస్తాయి. ఈ ప్రాంతాలన్నీ మాస్ ఏరియా కిందికి వస్తాయి. అట్టడుగు వర్గాల జనాభాతో కిక్కేసి ఉండడంతో బ్లేడ్ గంజాయి బ్యాచ్లకు అవి అడ్డాగా మారాయి. కొండపైన, కాలనీలోని నిర్మానుష్య ప్రదేశాల్లో వీరి ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. రోడ్డుపైకి రావాలంటేనే భయం కలుగుతుందంటున్నారు స్థానికులు. పోలీసుల నిఘా పెంచాలని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు. ప్రస్తుతం చిట్టినగర్లో ఉన్నటువంటి కేఎల్ రావు నగర్లో నేను ఉన్నాను. మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి గంజాయి బ్లేడ్ బ్యాచ్ భయం పట్టుకుందని చెప్పాలి. ఇక్కడనే కాదు, దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం గంజాయి బ్లేడ్ బ్యాచ్ దాడులు పెరిగిపోతున్నాయి. ఒక పక్క బైక్స్ తగలపెడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు. చాలా దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది పబ్లిక్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ ఏరియాలో అయితే గంజాయి కుర్రోళ్ళు, చిన్న వయసు పిల్లలు 11, 12 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 30 సంవత్సరాల వరకు గంజాయి తాగడం, ఎదురు ఎవరైనా చెప్తే కొట్టడం, చేయడం, తిరగబడడం, ఆటోలో రాళ్ళు పెట్టి కొట్టడం, ఇళ్లలో దొంగతనాలు చేయడం. మొన్న అయితే పెద్ద గొడవ జరిగి పిల్లోడికి ఇక్కడి నుంచి ఇక్కడ కోసేశారు. ఆపినందుకు ఆ పిల్లోడు పాల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. వీటితో సంబంధమే లేని పిల్లోడు ఆ పిల్లోడు అలాంటి పిల్లోడు చేశారు. ఆ టైంలో ఎవరైనా పెద్దోళ్ళు మాలాంటి వాళ్ళు వచ్చా మమ్మల్ని ఏం చేస్తారని భయం ఉంటుందిగా.
ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాది 2 సార్లు 2 బండ్లు తీసుకెళ్ళిపోయారండి. ఒక పిల్లోడు ఒక బండి తీసుకొని వస్తే అలా తీసుకెళ్ళిపోయారు. మొన్న బండి తీసుకెళ్ళిపోయినప్పుడు అడిగితే అక్కడ కెమెరాలో చూపించారు. ఇలాగే ఇక్కడ తెల్లారుజాము 4 నుంచి అక్కడ అలా కూర్చొనే ఉంటారండి గంజా బ్యాచ్లు. మేము చూస్తే 5కి వెళ్తాం పనులకి. ఎక్కడ ఏ గొడవ జరుగుద్దో అదొక భయం. కొంచెం ఈ గంజాయి నుంచి ఏదో పిల్లలు తల్లిదండ్రులు సంతోషపడతారని అడగడమే. ఆ తల్లి ఆ కన్నతల్లి అంతా అల్లాడిపోయింది. మరి కక్ష ఉంటే అలా కొట్టుకుంటారు కానీ ఒక దెబ్బ అలా కోసుకోరండి. వద్దండి అసలు ఆ గంజాయి బ్యాచ్ వాళ్ళకి పట్టుకొని ముందు ఎవరు అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకోండి. గంజాయి బ్లేడ్ బ్యాచ్లను నియంత్రించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను పెంచుతున్నారు. కొండ ప్రాంతాలు, రిమోట్ ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు చెప్తున్నారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితంతో పోల్చుకుంటే ఈ సప్లై ఆఫ్ గాంజా అనేది చాలా రిమార్కబుల్లీ తగ్గింది. దానివల్ల అఫెన్సెస్ కూడా తగ్గినాయి. కానీ ఎక్కడైతే అక్కడక్కడ జరుగుతున్నాయో ఈ జరిగే వాటి మీద మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే గాంజా సప్లైకి సంబంధించి ఏఎన్టీఎఫ్ బీట్స్ అని స్పెషల్గా ఒక బీట్స్ తిప్పుతాం. ఈ ఏఎన్టీఎఫ్ బీట్ వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కడైతే గాంజా కన్జ్యూమ్ చేస్తారో ఆ ఏరియాల్లో మూమెంట్ చేస్తూ ఉంటారు డైలీ. అలాగే సిపి సారు ఈ సురక్ష సేఫర్ కమ్యూనిటీ అనే విధానం పెట్టి దానిలో భాగంగా ఈ సీసీ కెమెరాస్ ప్రాబ్లమాటిక్ ఏరియాస్లో సీసీ కెమెరాస్ పెట్టించడం జరిగింది. మన 2 టౌన్ ఏరియాలో కూడా ఈ మధ్య 50 కెమెరాస్ వరకు పెట్టాము. ఇంకా పెడుతున్నాం పబ్లిక్ కోఆపరేషన్ తోటి. అలాగే సురక్ష కమిటీస్ కూడా రీసెంట్గా ఫామ్ చేశారు. వాటిని కూడా ఇప్పుడు మెటీరియలైజ్ చేస్తాం. ఇంకా అదే కాకుండా కొంచెం రిమోట్ ఏరియాల్లో మూమెంట్ చేయడానికి ఇబ్బంది ఉన్న రిమోట్ ఏరియాల్లో అలా కొండ ప్రాంతాల్లో మూమెంట్ కోసం అని చెప్పి డ్రోన్స్ కూడా ప్రొవైడ్ చేశారు సిపి సార్. 2 టౌన్ పరిధి వరకు మెయిన్ మరీ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ అనేవి ఒక 13 ఏరియాస్ ప్రాబ్లమాటిక్ అని ఐడెంటిఫై చేశాం మేడం. ఈ 13 ఏరియాస్లో కూడా ఈ ఏఎన్టీఎఫ్ బీటు ప్రతిరోజు టచ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఓపెన్ డ్రింకింగ్ కానీ గాంజా కన్జ్యూమ్ కానీ చేస్తుంటే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తాం. చెడు వ్యసనాలకు బానిస కావడం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటైన యువతను గుర్తించి డి అడిక్షన్ సెంటర్కు తరలిస్తున్నారు పోలీసులు. ఈ సెంటర్లలో మత్తు పదార్థాల సేవనం నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. బెజవాడలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు బానిస అవుతున్నటువంటి కొంతమంది యువతకి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రెజెంట్ మనం ఒక డి అడిక్షన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఒక టైంలో ఏదో రకంగా మత్తు పదార్థాలకు అలవాటై ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకుని వచ్చి వాటిని మాన్పించి పూర్తి స్థాయిగా కోలుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక కేస్ స్టడీ కింద ఒక వ్యక్తితో మనం మాట్లాడదాం. ఒకప్పుడు అలవాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు మానేయడానికి ఈ డి అడిక్షన్ సెంటర్కి వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు? నేను విజయవాడ ఉంటాను. విజయవాడ అంటాను. ఏం తాగేవాడు ఇంతకుముందు? నేను మామూలుగా ఫ్రెండ్స్ ద్వారా అలవాటైంది, ఇప్పుడు మానేసా. ఎంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఏంటి అసలు? అంటే యాక్చువల్గా మేము ఫీల్డ్ ఏరియాలకు వెళ్తాం మేడం. మాకు హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ హాట్స్పాట్ ఏరియాస్లోకి వెళ్ళి ఇప్పుడు సబ్స్టాన్స్ అంటే ఓన్లీ గంజాయి ఒకటే కాదు, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, మిగతాయి చాలా ఉన్నాయి. దాంట్లో టాబ్లెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మేము ఫీల్డ్ ఏరియాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ఆ యొక్క మత్తు పదార్థాన్ని బట్టి ఏదైతే ఉందో, సిగరెటే కావచ్చు, ఆల్కహాల్, మందు అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇష్టమైతేనే మా సెంటర్కి తీసుకొచ్చి మేము అనేది కౌన్సిలర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కౌన్సిలింగ్ చేసి, అంటే ఒకసారి ఎవరు ఏ అలవాటును మార్చుకోలేరు కాబట్టి కౌన్సిలరు వాళ్ళకి ఒక 2 డేస్కి ఒకసారి కౌన్సిలింగ్ అనేది వాళ్ళకున్న తీవ్రతను బట్టి ఎన్నిసార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది కౌన్సిలర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనతో పాటు కౌన్సిలర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏ రకంగా అడిక్షన్స్ వీళ్ళకుంటున్నాయి అంటే ఎన్ని రకాలు చూసుంటారు మీరు ఇప్పటివరకు? చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చుంటారు కదా. యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ వచ్చేసి ఫ్యామిలీ బ్రోకప్స్ ఉన్నాయి మేడం. దాంతోపాటు కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. సో ఆ అన్ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియక మైండ్ డిస్టర్బ్ అయ్యి ఇటువంటి మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతున్నారు. సో వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసి ఆల్కహాల్తో స్టార్ట్ చేస్తున్నారు. ఆ మత్తు సరిపోక వాళ్ళు గాంజాకి మోటివేట్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి సిటీలోకి వ్యాపిస్తున్న ఈ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతోంది. మత్తు పదార్థాలు కొనుగోలు కోసం దాడులు, దొంగతనాలు పెరుగుతున్నాయి. ఈ జాబితాలో 17 ఏళ్ల నుంచి 30 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. రోజు రోజుకు మితిమీరిపోతున్న బ్లేడ్, గంజాయి బ్యాచ్ల దురాగతాలను నియంత్రించడానికి పోలీస్ యంత్రాంగం
అన్ని రకాలుగా సిద్ధమైంది. గంజాయి వాడకం స్కూల్స్, కాలేజీలో విస్తరిస్తుండటంతో అటు పేరెంట్స్ అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. పేరెంట్స్, ప్రజలు తమతో కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే ఈ బ్యాచ్ల అరాచకాలకు ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నారు పోలీసులు. బెజవాడ వ్యాప్తంగా ఇలాంటి దాడులు జరగడం ఇదేమీ కొత్త కాదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ మార్పు మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. చాలా ఏరియాల్లో ఇప్పటికీ ఇలాంటి సమస్య నిత్యం వెంటాడుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇకపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించడమే కాదు, నిఘాని మరింత పెంచాలి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపైన ఫోకస్ పెట్టి వారి చెడు వ్యసనాలకి బానిస కాకుండా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులకు అందరూ బాధ్యులు అయ్యేటటువంటి పరిస్థితి బెజవాడ నగర వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.